హాయ్ అండి, వెల్కమ్ టు స్లాటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి దివ్యాంగులకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చామండి. అది ఏంటంటే సదరం స్లాట్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే గవర్నమెంట్ నుంచి నిన్న రిలీజ్ అయింది. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అదే విధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్దాం. ముందుగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో కొత్తగా పెన్షన్ కి అప్లై చేసుకున్న వాళ్ళు సదరం స్లాట్లు అనేది గత కొన్ని రోజుల నుంచి ఏపీ ప్రభుత్వం అయితే ఈ స్లాట్లు రిలీజ్ చేసే విధానాన్ని అయితే తాత్కాలికంగా నిలిపేశారండి. ఎందుకంటే ఈ పెన్షన్స్ ఏదైతే రీవెరిఫికేషన్ జరుగుతుందో దానిలో భాగంగానే ఈ సదరం స్లాట్లు అనేది రిలీజ్ చేయడం అనేది గవర్నమెంట్ అనేది తాత్కాలికంగా నిలిపేసింది. ఎవరైతే ఇవి దివ్యాంగుల సంఘాలు ఉన్నాయో వాళ్ళ అభ్యర్థన మేరకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ సదరం స్లాట్ రిలీజ్ చేసే విధానాన్ని అయితే మళ్ళా స్టార్ట్ చేసిందండి. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే ఈ సదరం స్లాట్లు అనేది మళ్ళీ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి నిన్న సిరి ఐఏఎస్ గారు అయితే నిన్న తెలియజేశారండి. వాళ్ళు ఆరోగ్య శాఖ సంబంధించిన డైరెక్టర్ గారు నిన్న అయితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం అయితే జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి మంగళవారం ఏరియా ఆసుపత్రుల్లో అయితే ఈ సదరం స్లాట్లు అనేది మళ్ళీ చెక్ చేయడం అయితే జరుగుతుంది. కొత్తగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు ఈ సదరం స్లాట్లు తీసుకుని మళ్ళీ యొక్క పెన్షన్ కి అయితే అప్లై చేసుకునేదానికి వీలుగానే ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి మంగళవారం ఏరియా ఆసుపత్రుల్లో ఈ సదరం స్లాట్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. నిన్నే ఈ ముఖ్యమైన అప్డేట్ అయితే గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మొత్తానికైతే ఇదైతే దివ్యాంగులకైతే మంచి శుభవార్త అని చెప్పవచ్చు. లేట్ చేయకుండా మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీ ద్వారా మీ మొబైల్ కి ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.